స్తోత్రం కలుగునుగాక. అయినాము సందర్భం వచ్చింది కనుక మీకు చెబుతూ నాకు నేను చెప్పుకుంటున్నా. అసలు దేవుడిని మనం నమ్ముకున్నాము, దేవుడు ఏమై ఉన్నాడనో నమ్ముకున్నాము. నమ్ముకున్న వ్యక్తులమైనటువంటి మనం దేవునిని దేవునిగా చూడలేకపోతున్నాం. దేవునిని దేవునిగా ఆ స్థాయిలో మనం ఉంచలేకపోతున్నాం. ఆ విషయంలో వెనకబడిపోతున్నాం అనటంలో ఏమాత్రము కూడా సందేహం లేదు. ఆయన దేవుడిగా చూడటమే మనకు చేత కావాలి. ఆరాధన చేయొచ్చు, పాటలు పాడొచ్చు, దండం పెట్టచ్చు, కానుకలు ఇవ్వచ్చు, కానీ దేవుడు ఇవన్నీ కూడా సెకండరీ. దేవుడు కావలసింది ఆయన ఉన్నాడు. హీ ఈజ్ గ్రేట్. ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు, మహాదేవుడు. ఆయన ముందు నేనెంత? యోబు చెప్పినట్టుగాను మరొక భక్తి చెప్పినట్టుగా నేను ఒట్టి గడ్డి పరకనయ్యా. నిజానికి నీ ముందు నిలబడితే ఏముంది? నేను పురుగు 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 లాంటి వాడు. ఐఎమ్ నథింగ్ బిఫోర్ యూ. ఆ స్పృహలో మనం ఉండాలి. పురుగని కాదు, అలాంటి ఆ స్థాయిని మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఆ స్థాయి మర్చిపోతే దేవుడు అంటూనే ఉంటాం, కానీ మనం ఆయనకు దేవుడు అయిపోతాం. నిజం. అక్కడే విశ్వాసం దెబ్బతింటుంది. అక్కడే మన విశ్వాసం వల్ల అవిశ్వాసపు రుచులతో నిండిపోతుంది. స్తోత్రం కలుగునుగాక.